ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని చెప్పారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తుందన్నారు. అయితే ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని చెప్పారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇక ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్? కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆరోగ్యశ్రీపై వాళ్లకు పలు సూచనలు కూడా చేశారు. ఆరోగ్యశ్రీకి అదేవిధంగా రేషన్ కార్డుకు లింక్ పెట్టవద్దు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ప్రాథమిక చికిత్స కోసం కావచ్చు, లేకపోతే ఇతర చికిత్సల కోసం హాస్పిటల్కి అత్యవసర చికిత్సల కోసం హాస్పిటల్కి వస్తారో వాళ్ళకు ఆరోగ్యశ్రీ కింద ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించండి, అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్లకైతే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం 10 లక్షల వరకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు ఇస్తుంది. ఆ మేరకు ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన సూచనలు అయితే చేశారు. ఈ ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 10 గంటల నుంచి సీఎం కలెక్టర్లతో సదస్సు కొనసాగిస్తూ ఉన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా ధరణి అంశాలకు సంబంధించి కలెక్టర్లతో ఆయన రివ్యూ చేశారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి వైద్య సంబంధించి ఆయన కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎవరు కూడా ఇటు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్కి వస్తే వాళ్ళకి తక్షణమే వైద్య సేవలు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని చెప్పేసి ఈ మేరకు ఇప్పటికే పలు సూచనలు చేసాం. వాటిని పాటించి ఆ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనలో అధికారులు కృషి చేయాలని చెప్పేసి కూడా సీఎం సూచించారు. ఇక రూరల్ ఏరియాలో ఇప్పటికే చాలా వైద్యులుగా పనిచేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి వాళ్ళకు ఇప్పటికే ప్రభుత్వం నిబంధనలు కూడా కఠినతరం చేసింది. ఆ మేరకు వాళ్ళకు అధిక పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలి, ఆ మేరకు డాక్టర్లను అక్కడ నియమించాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆర్ఎంపీ, పీఎంపీలకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా అధ్యయనం చేయండి అని చెప్పేసి కలెక్టర్లకైతే సూచించారు. ఇక గిరిజన ప్రాంతాల్లో ఇటు భద్రాచలం కావచ్చు, ములుగు జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో అక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఇంకా అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరు ముందుకు రావట్లేదు అక్కడ జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ పనిచేసే వాళ్ళకు కొంత పారితోషికం పెంచి వాళ్ళకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి, ఆ మేరకు వాళ్ళకు ట్రైన్ చేయాలి అని చెప్పేసి కూడా సీఎం అయితే సూచనలు చేశారు. మరి ఆ మేరకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వాటినన్నిటిని కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇక
ధరణికి సంబంధించి కూడా ఉదయం సీఎం రివ్యూ చేశారు. ఇప్పటివరకు ఉన్నటువంటి ధరణి సమస్యలకు సంబంధించి ఏ జిల్లాల్లో ఎన్ని అప్లికేషన్స్ ఇప్పటివరకు వాటిని పరిశీలించారు, ఇంకా ఎన్ని సమస్యలున్నాయి, వాటికి సంబంధించి అటు పరిష్కారం దిశగా ఎట్లాంటి కృషి జరుగుతుంది అనేది కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎవరిదైనా ధరణిలో దరఖాస్తు చేసుకున్న ఆ దరఖాస్తుని ఒకవేళ తిరస్కారం గురైతే మాత్రం ఖచ్చితంగా కారణం చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ఇక ప్రస్తుతం లంచ్ కొనసాగుతోంది. లంచ్ తర్వాత అన్ని జిల్లాల ఎస్పీలతో కూడా సీఎం రివ్యూ నిర్వహించబోతున్నారు. ఇంకా కలెక్టర్లతో కూడా రివ్యూ ఉండే అవకాశం ఉంది. వన మహోత్సవం కావచ్చు, అదేవిధంగా మహిళా శక్తికి సంబంధించి వాళ్ళతో రివ్యూ తర్వాత కలెక్టర్లతో సీఎం భేటీ కాబోతున్నారు, ఎస్పీలతో భేటీ కాబోతున్నారు. ఎస్పీల ఇప్పుడు సునీల్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఆరోగ్యం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో మనందరికి తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఆర్ఎంపీ పిఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక సర్టిఫికేషన్స్ ఇచ్చి కూడా ఆ రకంగా తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క అటు ఆర్ఎంపీ పిఎంపీలకున్న సమస్యలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి, వీలైనంత మట్టుకు పరిష్కరించాలంటూ కూడా ఆయన అంటున్నారు. ఆ దిశగా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈరోజు సీఎం ఆర్ఎంపీ పిఎంపీల సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పటికే తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రులను కావచ్చు, అదేవిధంగా సీఎం వరకు ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు ఇచ్చారు. ఆ మేరకు సీఎం ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలి, అదేవిధంగా ఆర్ఎంపీ పిఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ప్రాథమిక చికిత్స అందే విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి అని చెప్పేసి కూడా దానికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఆ మేరకు వాళ్ళు క్షేత్రస్థాయిలో రాబోయే రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ సదస్సు ఇటు కలెక్టర్లతో కావచ్చు, అదేవిధంగా ఎస్పీలతో సదస్సు మరి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎస్పీలకు సంబంధించి ఇటు డ్రగ్స్, అదేవిధంగా గంజాయికి యువత బానిసలు కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. సునీత. రైట్ సునీల్, థ్యాంక్ యూ.